పాపం పుణ్యం అంటే తెలియని వారెవరు లేరు లోకంలో. బాల్యంలో 14-15 సంవత్సరాలు వచ్చేవరకి ఈ పాప పుణ్యాలకు సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవచ్చు. యుక్త వయసు నాటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా పాపం పుణ్యం అంటే ఏమిటో తెలుసు. పుణ్యం అంటే చెయ్యతగ్గది, ఎట్టి పరిస్థితులలోనూ చేయదగ్గది. పాపం ఎట్టి పరిస్థితులలోనూ చేయకూడనిది అని అర్థం. అయితే మనిషి పుణ్యం ఏమిటో అని తెలిసినా చేయడం లేదు, అలాగే పాపం ఏమిటో కూడా తెలుసు కానీ దాన్ని చేయకుండా ఉండలేకపోతున్నాడు. దీనికి కారణం ఏంటంటే హృదయ దౌర్బల్యం. దౌర్బల్యం అంటే బలహీనత. హృదయం, మనస్సు యొక్క బలహీనత ఇది. మనస్సుకు మనం కల్పించినటువంటి బలహీనత. ఈ బలహీనతను మనం పెంచి పోషించాం. అయితే మనుషులు ఇంత నిర్భయంగా, ఎలాంటి భయం లేకుండా పాపాల మీద పాపాలు ఎందుకు చేసుకుంటూ పోతున్నారంటే వాళ్లకు ఒక భరోసా ఇవ్వబడింది. ఏంటి అంటే పాప ప్రక్షాళన, పరిహారం ద్వారా ఎలాంటి పాపాన్నైనా మనం తొలగించుకోవచ్చు అనే భరోసా ఇచ్చారు. నువ్వు ఎన్ని పాపాలన్నా చెయ్యి, పోయి గంగలో మునిగావనుకో అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఎన్ని పాపాలైనా చెయ్యి, ఏ మతస్థుడైనా దేవుడి దగ్గర పోయి చెంపలేసుకొని అయ్యో దేవుడా నాతో తప్పైపోయిందంటే ఆ పాపాలన్నీ తొలగిపోతాయని ఒక తప్పుడు భరోసా ఇచ్చారు. మనిషికి పాపాలు తొలగిపోవాలంటే అవి తెలిసి చేసినా తెలియక చేసినా కేవలం భగవత్ ఆరాధన, సత్యాచరణ, సత్యమైనటువంటి ఆచరణ జీవితంలో ఉంటే ఆ వ్యక్తి పునీతుడవుతాడు, పవిత్రుడవుతాడు, ఉత్తమ చరిత్ర కలిగిన వాడవుతాడు. అలాంటి వ్యక్తికి ఉత్తమ గతులు కూడా దొరుకుతాయి అని ప్రతి శాస్త్రం కూడా చెబుతూ ఉంది. అయితే చాలామంది ఏమంటారు, ఇప్పటి నుంచే ఎందుకండి దేవుడు, ఆరాధన, భక్తి, పుణ్యం, పాపం? అనుభవించే వయస్సు అనుభవించనివ్వండి, ముసల్తనం వచ్చిన తర్వాత చూసుకుందామని. ముసల్తనం వచ్చే వరకు బ్రతుకుతారనేటువంటి హామీ ఎవరు ఇవ్వగలరు? ఏ క్షణాన మనం మృత్యువు యొక్క కోరల్లో చిక్కుతామో తెలియదు. చూడండి, పుట్టిన ప్రతి ప్రాణిని పుట్టిన నాటి నుంచే చావు వెంటాడుతూ ఉంటుంది. ఒక పురుగు ఉంది, ఆ పురుగును చంపడానికి కప్ప రెడీగా ఉంది. ఆ కప్పను చంపడానికి పాము రెడీగా ఉంది. పామును చంపడానికి ఒక నెమలి, ఆ నెమలికి చావు రూపంలో ఒక పులి, ఈ పులికి చావు రూపంలో ఒక వేటగాడు సిద్ధంగా ఉన్నారు. అంటే చావు రెడీగా ఉందన్నమాట, వెయిటింగ్. మరి ఈ వేటగాడిని నీడలాగా వెంబడిస్తుంది చావు, మృత్యువు. కాబట్టి చాలా లేత ప్రాయంలోనే, యుక్త వయసు నాటి నుంచే మనిషి పాప భీతి, పాపం చేయాలంటే భయపడాలి. భగవంతుణ్ణి ఆరాధించి వీలైనంత వరకు తన సాయశక్తుల పుణ్యాన్నే చేస్తూ పోవాలి. అప్పుడే లోకాలన్నీ కూడా సుఖంగా, శాంతిగా ఉండగలవు. అప్పుడే ప్రతి ఒక్కరు అనొచ్చు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇది కేవలం పుణ్యాన్ని ఆచరించడం ద్వారా, సత్యాన్ని జీవితంలో అమలు చేయడం ద్వారా సాధ్యమవుతుంది.